జనసేన అధ్యక్షుడి వాళ్ళ అన్న నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వబోతున్నాము అని చెప్పి ఏకంగా ఒక ప్రకటనలోనే చంద్రబాబు నాయుడు గారి సంతకంతో ఆ ప్రకటన విడుదలైన తర్వాత ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చుట్టూ చర్చ అనేది స్టార్ట్ అయింది. అది అవుట్ ఆఫ్ ది టీడీపీ కథ పక్కన పెట్టండి, తెలుగుదేశం పార్టీలోని ఇంటర్నల్గా పెద్ద ఎత్తున చర్చ కారణమవుతూ ఉంది. టీడీపీలోనే వాళ్ళు మాట్లాడుకుంటున్నది ఇక ఒక రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయినట్లే, ఇక ఈ టర్మే నెక్స్ట్ ఇంక ఎవరి జమానా స్టార్ట్ అవుతుందో చూడాలి. అండ్ రాజకీయంగా ఇప్పుడు ఒక రకంగా చివరి రోజులు పొలిటికల్గా అంతేగా, నెక్స్ట్ 4-5 years ఉన్న తర్వాత అయితే బై డిఫాల్ట్గా వాళ్ళ కొడుక్కే నాయకత్వం అప్పచెప్పే పరిస్థితి ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక ఉప ప్రాంతీయ పార్టీ స్థాయి కూడా లేని పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికి ఈ మాయన అంటే ఇంతలా సాగిలపడాలా? ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలో, చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి ముందే ప్రకటించిన దాఖలాలే లేవు. ఎవరు అలా లెటర్ హెడ్ మీద ఆయనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఎవరు ప్రకటించరు. కానీ ఇప్పుడు ఇలా ప్రకటించాల్సిన అవసరం రావడం, జనసేన అధ్యక్షుడు ఏం చెప్పినా అసలు ఆయన్ను ప్రశంసించుకుంటూ ఆయన మీద ఏమంటారు ఆయన భుజాలకు ఎత్తుకుంటూ ఆయన చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్ళే అలాంటి పరిస్థితి. మరి ఆయన బలపడుతూ పోతూ ఉంటే తెలుగుదేశం పార్టీ బలహీనపడుతూ వెళ్తుంది కదా. మరి ఈ సింపుల్ లాజిక్ ఎక్కడ మిస్ అయిపోతుంది అని ఒక చర్చ అయితే టీడీపీలోనే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కానీ నాకు ఇందులో మరో కోణం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం వెనక జనసేన అధ్యక్షుడు ఢిల్లీ పెద్దల నుండి చంద్రబాబు నాయుడు గారికి చెప్పించి ఉంటారు అని నాకు చాలా చాలా బలంగా అనిపిస్తూ ఉంది. కారణం, జనసేన అధ్యక్షుడు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో కొందరిని కలిశారు బీజేపీ పెద్దల్ని, తర్వాత తిరిగి వచ్చారు. సరే కాకినాడ కోర్టు ఏదో అన్నారు, అదేదో సీజర్షిప్ అన్నారు, పోనీయారు. అండ్ బీజేపీ ఏమో ఆంధ్రప్రదేశ్లో ఒక రాజ్యసభ ఎంపీ కావాలని చెప్పి కృష్ణయ్య గారికి అని చెప్పి కావాలన్నారు. సో జనసేనకు రావాల్సిన రాజ్యసభ ఎంపీ బీజేపీ వాళ్ళు తీసుకొని బహుశా వాళ్ళే జనసేన అధ్యక్షుడికి చెప్పి ఉండొచ్చు, మీ అన్న నాగబాబుకి రాజ్యసభ ఎంపీ బదులు రాష్ట్రంలో మంత్రి పదవి ఇప్పించుకో, సో దట్ ఢిల్లీకి వస్తే ఏమొస్తుంది, ఆయన రాష్ట్రంలోనే ఉంటే మీ పార్టీ మరింత బలపడుతుంది కదా, నీ పార్టీ బలపడుతుంది కదా, మీ అన్నకు మంత్రి పదవి ఇస్తే సో నువ్వు మరింత బలపడతావు. మేము చెబుతాం చంద్రబాబు గారికి, నీ వెళ్ళి అడుగు, మేము చెబుతాం, రాష్ట్రంలోనే జనసేన బలపడుతుంది అని చెప్పి ఢిల్లీ పెద్దల సూచనతోనే ఢిల్లీ పెద్దలు చంద్రబాబు గారికి చెప్పిన తర్వాతే నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలి అనే నిర్ణయం జరిగినట్లుగా అయితే నాకు చాలా బలంగా అనిపిస్తూ ఉంది. ఢిల్లీ పెద్దలకు చంద్రబాబు గారు ఎదురు చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చు. అండ్ ఢిల్లీ పూజను చూపించుకుంటూ జనసేన అధ్యక్షుడు చంద్రబాబు గారి మీద ఒక ప్రెజర్ చేసి తాను అనుకున్నవి సాధించుకొని వెళ్ళే క్రమంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నట్లయితే అనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇవ్వకపోతే మళ్ళీ ఢిల్లీ పెద్ద వాళ్ళు చెప్పినా కానీ ఇవ్వలేదు అని మళ్ళీ వాళ్ళకేమైనా కోపం వస్తే లేనిపోని తలనొప్పి ఎందుకు అని చెప్పి అనుకొని ఉంటారు. సరే, ఈ ఓవరాల్ ఎపిసోడ్లో నాకు కనిపిస్తున్నది ఢిల్లీ, ఖచ్చితంగా ఢిల్లీ. ఇటు జనసేన అధ్యక్షుడికి సూచన చేసిన, చంద్రబాబు గారికి ఒక మాట చెప్పిన, మొత్తం ఢిల్లీ కేంద్రంగానే నాగబాబు గారికి మంత్రి పదవి అనే ఎపిసోడ్ పురుడు పోసుకుంది అని చాలా స్పష్టంగా నాకైతే కనిపిస్తూ ఉంది.